అక్షయ పాత్రతో ధనము ధాన్యము అంతా సేకరించి ఈ దేవాలయాన్ని నిర్మించారు. మనకి ఈరోజు ఇంత చక్కగా ఆండాల్ తల్లి దర్శనం కలుగుతుందంటే వారి ఏమంటారు అనుగ్రహం. 600 సంవత్సరాల నుంచి తాతగారులందరూ కూడా దేవాలయాన్ని కాపాడుతూ చక్కగా శ్రావణ మాసం బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసం ఉత్సవాలు ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ వస్తున్నారు. అలా అక్షయ పాత్రతో అమ్మవారు ప్రతి ఒక్కరికి స్వప్నంలోకి వెళ్ళి ఈ దేవాలయాన్ని నిర్మించడానికి సహకారం చేయండి అని చెప్పి ఆ మరుసటి రోజు వెళ్ళగానే ఏమంటారు, అమ్మ మాకు స్వప్న సాక్షాత్కారం చేసింది, ఈ దేవాలయాన్ని నిర్మించడానికి మా వంతు తగిన సహాయం చేస్తున్నా అని చెప్పేసి సహాయం చేయడం వల్ల తనకు తానే నిర్మించుకున్న దేవాలయము ఆండాల్ తల్లి గోదాదేవి తనకు తానే నడిచిన స్థలము, తను నిర్మించుకున్న దేవాలయము. తను వెళ్ళి గాజులు వేసుకొని అమ్మ నాకు గాజులు వేయండి, మా నాన్నగారు డబ్బులు ఇస్తారు అని చూస్తే మరుసటి నాడు చూస్తే ఆ గాజులు అమ్మ చేతికి ఉన్నాయి. తనకు తానే వెళ్ళి గాజులు వేయించుకున్న స్థలము ఆండాల్ తల్లి క్షేత్రము. ఇది ఒక మహా దివ్య క్షేత్రము. ఇలా ఈ చక్కగా మనకి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించే అనుగ్రహం మనకు కలిగిందంటే ఆనాడు మా తాతగారు అప్పల దేశికులు, మేము వంశపారంపర్య ధర్మకర్తలం. ఇక్కడ ఉన్నవారందరూ బయట అర్చకులు కాదు. మా అన్నయ్య, తమ్ముడు, తాతగారు, మామగారు వీళ్ళందరూ కూడా మేము వంశపారంపర్యంగా ఆనాటి నుంచి దేవాలయంలో కాపాడుకుంటూ ఈరోజు 9వ తరం 10వ తరం కాపాడుకుంటూ వస్తూ చక్కగా భగవద్ బంధువులందరికీ ఇలా ఆండాల్ తల్లి దర్శనం ఇస్తున్నాము. మీ అందరి అనుగ్రహం, గ్రామస్తుల అనుగ్రహము చక్కగా అన్నిటికీ కూడా మేమే కాదు, చాకలి వాళ్ళు, బోయ వాళ్ళు వీరందరూ కూడా వంశపారంపర్యంగా బెస్తవాళ్ళు సేవ మోయడము, మన చాకలి వాళ్ళు, రజక సంఘం వాళ్ళు దేవాలయ సేవ చేయడం, వారు కూడా వంశపారంపర్యంగా చేస్తారు. అంటే ఇది ఈ దేవాలయము ఉత్త అర్చకులు చేసే కాదు, ఒక వంశపారంపర్యంగా గ్రామస్తులు సహకారంతో, ప్రతి ఒక్కరి సహకారంతో, అలాగే మీ అందరి సహకారంతో చక్కగా మనము ఈరోజు ఆండాల్ తల్లి కళ్యాణ మహోత్సవము, రేపు రథోత్సవము జరుగుతుంది. చక్రతీర్థము, ఘటాభిషేకం ఆదివారంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మీరందరూ కూడా చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి తీర్థప్రసాదం స్వీకరించి అలాగే అన్నప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.